రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీరు వాడబారిన మహిమీకరటం పొందుదురు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మాట్లాడారు. మీరు వాడబారిన మహిమీకరటం పొందుదురు. ఎప్పుడు పొందుతాం మనం? బలిమిచ్చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లభాపేక్షతో కాక శ్రద్ధ మనసుతో మీ మెద్దనున్న దేవుని మధ్యన పై విచారణ చే దాన్ని దాన్ని కాయడి మీకు అప్పగింపబడిన వారిపై ప్రభు అయినట్టుగా మందకు మాదిరిగా ఉండి ప్రధానిక ప్రత్యక్షం మీరు వాడబారి మహిమీకరణ పొందుదురు అని రాయబడింది. ఏంటంటే బలిమిచ్చే దేవుని చిత్తాన్ని ప్రకారం ఇష్టపూర్వకంగా ఏది చేసినా బలంగా చేయకూడదు. ఏదిని ఆ మహిమీకరణ నువ్వు పొందాలంటే, ఆ వాడబారికి నువ్వు పొందాలంటే బలి ఇష్టపూర్వకంగా దుర్లభ ఏదైనా ఆశించి చేయవద్దు. దేవుని మందరం పై విచారం దాన్ని కాయడి. దేవుడు ఏదో చెప్పాడో దాన్ని మనం కాసుకుంటూ ఉండమంటున్నాడు దేవుడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏంటంటే మీకు వాడబారని మహిమీకరటం పొందుదురుగాక. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఏదో ఇష్టపూర్వకంగా ఏ పని చేసినా, దేవుని పరిచర్య, నువ్వు ప్రార్థన చేసినా, సంఘ పరిచయలు పాలిభాగస్తులైనా, సంఘానికి ఏదైనా కానుకలు తెచ్చినా, నువ్వు ఏది చేసినా కానీ ఏం చేయడం ఇష్టపూర్వకంగా తెమ్మంటున్నాడు దేవుడు. బలమిచ్చేది వద్దు. అయ్యో పాస్టర్ గారు అంటున్నారే, పాస్టర్ గారు ఇమ్మంటున్నారే కాకుండా ఇష్టపూర్వకంగా ఏది చేసినా దేవుడు అంటాడు ఆయన ప్రత్యక్షం వాడబాని మహిమ కిరీటము. అది ఎప్పుడూ కూడా నిరంతరము. మనుషులు ఏదైనా ఇస్తే కొన్ని రోజులతో వాడిపోద్దు, కానీ దేవుడి ఇచ్చిన శాశ్వతంగా ఉంటుందంట. మరి అలాంటి కృప మన అందరికి రావాలంటే ఏం చేయాలండి? మనం దేవుని చిత్త దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతో, మంచి మనసు కావాలి. ఏదైనా ఆశించి చేయకూడదు. మనం అక్కడ ఆ పేరుని ఆశించో ధనాశ. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నాకు ఆ వాడబారిని కిరీటం నేను పొందుకోవాలనే విశ్వాసంతో ఏం చేయాలి? అది ఇష్టపూర్వకంగా చేయాలి. దేవుని చిత్తపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేస్తేనే మనకి ఈ వాడబారికి ఆయన ప్రధాని కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏముంటుంది? మీరు వాడబారిని మహిమీకరణ పొందుదురని ఇక్కడ వాక్యం బోధిస్తుంది. కాబట్టి వాక్యానుసారం జీవిద్దాం. ఆ వాడబారిని మహిమీకరణ పొందుకునే కృప దేవాదుడు అందరికి దయచేయను గాక. ఏ చేసినా దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా చేసే కృప ప్రతి బిడ్డకి దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తే మీరు ఉన్న తల వంచండి. సర్వాధికారి అయిన యేసు ప్రభు పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేయండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి, కాచి కాపాడండి. మిమ్మల్ని మీరు మహింపరచుకున్నాడుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ దినము అంతలో యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా సహాయం చేయ. యజమానులు నెల జీతాలు ఇచ్చే కృప దయచేయి. ఇచ్చే జీతం వ్యర్థంగా పోకుండా కష్టాలు మీద తినే కృప దయచేయి. ఇదిగో నాయన, ఎవరైతే బలహీనంగా బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి ప్రభా. అనేక చోట్ల యుద్ధ వాతావరణం ప్రభా. ఇరాన్ ఇస్రాయల్ దేశ యుద్ధాన్ని ఆపడి ప్రభా. అక్కడ తండ్రి ఎంతో మంది అనాథలు అయిపోతున్నారు, ఎంతో తిండి లేక నీళ్ళు లేక ఎంతో సత్మవుతున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. కరువుని, పేదరికాలను తొలగించండి. ఎక్కడ చూసినా ప్రభా వరదలు, తుఫాను ప్రభా అన్నిటిని దూరపరచండి ప్రభా. ప్రతి బిడ్డకి శాంతి సమాధానం నింపండి ప్రభా. శాంతి సమాధానం దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా నీ బిడ్డలు వెళ్ళి ప్రతిఫల విజయాన్ని దయచేసి కృప చూపిని దీవించి ఆశ్రయించమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.